సో ఒకసారి ఇది చూడండి ఇగో మహిళా సంఘాలకు పాడి పశువులు ఇందిరా డైరీ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్కరికి 2 పంపిణీ అట. 70% సబ్సిడీ, 30% బ్యాంకు రుణం. మధ్యలో పైలట్ ప్రాజెక్టు త్వరలో ఇతర ప్రాంతాలకు కూడా అమలు చేయనున్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారికత, ఆదాయం పెంపుదల, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డైరీ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు, ఆవులను పంపిణీ చేయనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. ఇక రాష్ట్రంలో కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరించేందుకు కార్యాచరణ చేస్తుంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజు 30 లక్షల లీటర్లు వినియోగం అవుతుండగా ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీకి పాడి రైతులు కేవలం 4 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ఇక మిగిలిన 26 లక్షల లీటర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వ ఇందిరా డైరీ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పథకం అమలు ఇలా ఎట్లా అవుతుంది? పథకం అమలు ఎన్ని లక్షలు అవుతుందో చూద్దాం ఒకసారి. ఈ పథకం కింద ప్రతి మండలాన్ని 3 జోన్లుగా విభజిస్తారు. ప్రతి 10 గ్రామాలను ఒక యూనిట్గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యురాలకి 2 లక్షల యూనిట్ ధరతో 2 పాడి గేదెలు, ఆవులను అందజేస్తారు. ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 70% సబ్సిడీ ఇస్తుంది. అంటే 1,40,000 సబ్సిడీ ఇస్తుంది. ఇక దాని తర్వాత మిగిలిన 30% ఏదైతే 60,000 ఉందో ఆ 60,000ను లబ్ధిదారుల వాటాగా బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ఇక దాని తర్వాత పశువులకు గడ్డి, దానా సరఫరా స్థానిక యువతీ యువకులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందట. రవాణా కోసం ప్రభుత్వం ట్రాలీ ఆటోలను కూడా అందజేస్తుంది ప్రభుత్వం నుండే. గుర్తుపెట్టుకోండి. పశువుల ఆరోగ్యం కోసం పశు వైద్యులు ప్రతి నెల తనిఖీలు చేసి హెల్త్ కార్డులు జారీ చేశారు. షెడ్లకు సౌర విద్యుత్తు సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారట. చూద్దాం ఒకసారి దీని గురించి. మొత్తం ఒక గేదెకు ₹1,00,000 చొప్పున కూడా దీనికి ఖర్చు అవుతూ ఉంది. ఇక్కడ మధిర నియోజకవర్గంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ఇందిరా డైరీ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి 781.82 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఇప్పటికే 286 కోట్లను విడుదల చేసింది. ఇక తాజాగా మరో 124.92 కోట్లు విడుదల చేసినట్టు పరిపాలన అనుమతించింది. ఇక మరో 370 కోట్లు ఈ మేరకు నిధులు విడుదల కావాల్సి ఉందంట. అంటే మొత్తంగా కూడా మనకు 781.82 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే స్వయం సహాయక సంఘంలో ఉన్నటువంటి అభ్యర్థులకు మీరు ఏదైతే 2 గేదెలు ఇస్తా అంటున్నారో, 1,40,000 సబ్సిడీ ఇస్తా అంటున్నారో, 60,000 బ్యాంకు లోన్లు వస్తాయి అంటున్నారో, ఇవన్నీ కూడా సక్రమంగా జరిగితే బాగుంటుంది. నిజంగా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, మహిళా సోదరిమణులందరూ కూడా దీనివల్ల ఖచ్చితంగా కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మహిళలందరికీ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ గేదెల వల్ల ఉపయోగం అయ్యే ఛాన్స్ ఉంటాయి. ప్యూరిటీ ఉన్నటువంటి మిల్క్ని ఇంట్లో వాళ్ళు తాగేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ మీరు గత ప్రభుత్వం మాదిరి ఏదైతే గొల్ల సోదరులకు గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పి కొన్ని కోట్ల కుంభకోణం, కొన్ని లక్షల కోట్లు కొల్లగొట్టిందో గత ప్రభుత్వం, స్కామ్ చేసిందో, సేమ్ ఈ స్కీమ్ కూడా అదే స్కామ్ తరహా వెళ్ళిందంటే మాత్రం నిజంగా ప్రజలు ఊరుకునే ప్రసక్తి అసలు ఉండదు కూడా రాబోయే రోజులలో. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో ఎట్లాంటి వ్యతిరేకత ఉందో మనం చూస్తూ ఉన్నాం. కనీసం మీరైనా మరి నిజంగా మహిళా సోదరిమణులు డెవలప్ అయ్యేలాగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీన్ని సక్రమంగా అమలు చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వంలో మనం ఎన్నో చూసినాం. గొర్రెలు అని చెప్పి వాటికి పక్క రాష్ట్రం నుండి గొర్రెలను తీసుకొచ్చినట్టు లెక్క చూపించారు. ఏదో అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి గొర్రెలను పక్క రాష్ట్రంలో తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మళ్ళీ గొర్రెలనే ఏదో స్టాంపు వేసి ఈడి తీసుకొచ్చి ఇచ్చిర్రు. మరి అవన్నీ రవాణా ఎట్లా జరిగినాయి అంటే కూడా దానికి లెక్క ఎట్లా చూపించాలంటే 2 వీలర్ పైన తీసుకొచ్చినట్టు లెక్క చూపించింది గత ప్రభుత్వం. సో అది ఒక స్కామ్. అదంతా కూడా పక్కన పెట్టినట్టయితే మనం కనీసం మీరైనా ఇప్పటికీ నిజంగా చెప్తున్నాను, ఒకవేళ కనుక మీరు నిజంగా ఈ ఏదైతే 781.92 కోట్ల ఖర్చు చేసి మహిళలకు ఉపయోగపడే విధంగా ఈ ఏదైతే స్కీమ్ పెట్టారో, దీన్ని 1,40,000 మీరు సబ్సిడీ ఇస్తున్నారో, నిజంగా చెప్తున్నాను, ఒకవేళ మీరు ఇది సక్రమంగా చేసినట్టయితే, అమలు చేసినట్టయితే, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు మళ్ళీ కూడా కనపడతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘంలో ఉన్నటువంటి మహిళకు 2 గేదెల చొప్పున మీరు ఇస్తారంటే, గేదెలు అవ్వచ్చు, ఆవులు అవ్వచ్చు, పాల ఉత్పత్తికి
మీరు దోహదపడుతున్నారంటే ఖచ్చితంగా కూడా మహిళలు మీకు మళ్ళీ ఓటేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి కూడా దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. సో మీరు ఈ గేదెల పంపిణీ ఏదైతే ఈ గేదెల స్కీమ్ ఉందో అది ఖచ్చితంగా మీరు సక్రమంగా అమలు చేసినట్టయితే మాత్రం మీకు కాంగ్రెస్ ప్రభుత్వంకి తిరుగుండదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. సో ఇప్పటివరకు ఆల్రెడీ దీనికి ఇంకా 286 కోట్లను ఆల్రెడీ ఇప్పటికే విడుదల చేసింది ప్రభుత్వం. మరి ఇంకా 124 కోట్లు విడుదలకు పరిపాలన అనుమతి లభించిందంట. 370 కోట్ల మేరకు నిధులు కావాల్సి ఉంది. సో చూద్దాం మరి నిజంగా వీళ్ళకు మహిళలకు 2 చొప్పున గేదెలు వచ్చినట్టయితే మాత్రం నిజంగా మన రాష్ట్రంలోనే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మన రాష్ట్రంలోనే ఈ కల్తీ పాలు ఎవరైతే తాగుతున్నారో కల్తీ పాల వల్ల కూడా మనం చాలా న్యూస్లు చూస్తూ ఉన్నాం. చాలా వార్తలలో కల్తీ పాలు తాగి చిన్నపిల్లలకు అస్వస్థత ఏర్పడింది. లేదంటే ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి పిల్లలకి వామిటింగ్స్ అయినాయి అని చెప్పి, విరేచనాలు అయినాయి అని చెప్పి, పాలల్లో కల్తీ ఉంది, చిన్నప్పటి నుంచే పిల్లలకు కల్తీ పాలు తాగిపిస్తున్నారు అని చెప్పి మనం చాలా వార్తలు కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. నిజంగా ఒకవేళ ఇది కనుక మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గేదెల పెంపుని ఒకవేళ ఇట్లనే సక్రమంగా జరిగి పాల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే మెరుగుపడినట్టయితే నిజంగా రాష్ట్రం అభివృద్ధి ఇంకొక స్థాయికి చేరుకుంటుంది.